జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామానికి సంబంధించి స్థానిక సంస్థల వేళ వివాదం కొనసాగుతుంది. ఆ గ్రామంలో సర్పంచ్ స్థానానికి 12 మంది నామినేషన్ దాఖలు చేశారు. అందులో రెండు వర్గాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఒక వర్గం 28,60,000కు బేరం కుదుర్చుకుంది. ఈ క్రమంలో మిగతా కొద్దిమంది కూడా వ్యతిరేకించారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే తమకు తెలియకుండా వీడీసీ సభ్యులు ఈ విధంగా బేరం కుదుర్చుకోవడం సరికాదు, తమకు న్యాయం చేయాలి, ఏ విధంగా ఏకగ్రీవం చేస్తారు, తామంతా పోటీలు ఉన్నప్పటికీ ఏ విధంగా చేస్తారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే తమను గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామంలో కనీసం టీ తాగనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికైనా మెడికల్ షాప్కి వెళ్ళినా కూడా 50,000 జరిమానా విధిస్తున్నారు వారి షాపు యాజమానులకు. దీనిపైన చర్య తీసుకోవాలంటూ కూడా ఇవాళ కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ క్రమంలోనే నిన్ననే సర్పంచ్ పదవి వేలం ముగిసింది. ఉప సర్పంచ్ పదవి కూడా వేలం జరుగుతున్నటువంటి సందర్భంలో కలగజేసుకున్నటువంటి అధికారులు వారిపైన కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఆ గ్రామానికి సంబంధించి 10 మంది వీడీసీ సభ్యులపైన కేసులతో పాటు గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ చేసినటువంటి మరొక 10 మంది పైన కూడా మొత్తం 20 మంది పైన కూడా వేరువేరుగా కేసులు అయితే నమోదు చేశారు. మొత్తానికి ఒక్కసారిగా జిల్లా కలెక్టరేట్ అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. న్యాయం చేయాలని అయితే వాళ్ళు అంతా కూడా వేడుకున్నారు. మరొక ప్రధాన వార్త, షష్ఠి మల్లన్నపేట జాతర మల్లన్నపేట అంటేనే ప్రముఖంగా ఉంటుంది. జగిత్యాలతో పాటు అనేక జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు. దొంగ మల్లన్న జాతరగా పెరిగాంచినటువంటి ఈ గ్రామంకి పెద్ద ఎత్తున కూడా తరలివస్తున్నారు. ఈ గ్రామంలో ఇవాళ బుధవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు రావడం జరిగింది. ప్రతి బుధవారం, ఆదివారం అయితే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అయితే దానికి సంబంధిత ఏర్పాట్లు కూడా అధికారులు చేసినప్పటికీ కూడా అక్కడక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిక్కచ్చిగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివస్తారు. ఉదయం నుంచి కూడా బోనాలు నెత్తిపైన పెట్టుకొని వచ్చినటువంటి సందర్భం. ఈ క్రమంలో వారిని లోపలికి అనుమతించకుండా ఇష్టానుసారం తోసివేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు వీళ్ళంతా కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా వీరంతా నిజాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో వారికి కాపాడాలి, వారిని త్వరగా పంపించాలని అయితే భక్తులు వేడుకున్నటువంటి సందర్భం.